హైదరాబాద్లో అశోక విజయదశమి మహోత్సవం సందర్భంగా మహాజ్ఞాన సమాజం ఆధ్వర్యంలో మహాజ్ఞాన సమ్మేళనం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎంజేఎస్ అధ్యక్షులు సైకాలజిస్ట్ విశ్వనాథ్ గోవి అంశ మాట్లాడుతూ, ఎవరో ఎన్ని చెప్తున్నా కాల్పనిక కథల్లో మునిగిపోకుండా మన దేశ నిజమైన చరిత్రను మనం తెలుసుకుని మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రపంచ పండుగ అయిన విశ్వ సర్వశ్రేష్ఠ పాలకుడు మహాసామ్రాట్ అశోక చక్రవర్తిని స్మరించుకుంటూ హైదరాబాద్లో అశోక విజయదశమి మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉండుకుంటూ వాటిని మిగతా పౌరులందరిలో పెంపొందించడం ప్రతి ఒక్క భారతీయుడు బాధ్యత, ఫండమెంటల్ డ్యూటీ. అంటే విషయం ఏంటి, మూఢనమ్మకాలకి అంధవిశ్వాసాలకి చెప్పుడు మాటలకి మనకి ఎటువంటి అది లేదు అందులో రాజ్యాంగంలో. అది నిజమా కాదా, సత్యమా అసత్యమా, దానివల్ల ఇతరులకి మనకి మంచి జరుగుతుందా, ఈ కోణంలో సేమ్ టైం బుద్ధిస్ట్ ఐడియాలజీ కూడా అన్నా అదే విషయం. వాస్తవానికి మనం ఏదో మతాన్ని అనుసరిస్తున్నాము, ఏదో మత సాంప్రదాయాలు పోతున్నాము కాదు. బుద్ధిస్ట్ ఐడియాలజీ అంటే స్వేచ్ఛ, సమానత, సౌహృదం. మన దేశ నిజమైన కల్చర్, మన దేశ నిజమైన చరిత్ర, మన అస్తిత్వం, మన పండుగలు, మన మహోత్సవాలు, మన కట్టు, కల్చర్, బొట్టు, ప్రతి ఒక్కటి మన ఏదైతే సాంప్రదాయం ఉందో అన్ని కూడా కల్చర్ కిందికి వస్తాయి. ఆ కల్చర్ అందరూ సైంటిఫిక్ రేషనలిజంతో కూడినది, హేతుబద్ధమైనది, తార్కికంగా ఆలోచించి స్వీకరించేది. ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. సో ఆ జ్ఞానం అనే ఒక బంధంతోనే మనం ఈరోజు కలిసినాము అశోక విజయదశమి మహోత్సవంగా. సో జ్ఞాన బంధువులారా, ఇప్పుడు మనము కంటిన్యూగా ఎక్కడ ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా బుద్ధవందనం ఉంటుంది, జాతీయత ఉంటుంది, ప్రియంబల్ ఉంటుంది. ప్రియంబల్ మొత్తం ప్రోగ్రామ్ లో 3 సార్లు పఠిస్తాం మనము. ఒకసారి తెలుగులో, ఒకసారి హిందీలో, ఒకసారి ఇంగ్లీష్లో 3 సార్లు ప్రియంబల్ పఠిస్తాము. అట్లాగే ఇక్కడ వచ్చిన భక్తులు, ప్రొఫెసర్లు, పెద్దవాళ్ళు అందరికీ ధన్యవాదాలు. ఇంకొకటి చిన్న విషయం, మీరు అన్నిగా భావించకండి. రొటీన్ అన్ని ప్రోగ్రాంలో స్టేజ్ మీద చైర్లు వేస్తారు, స్పీకర్స్, అతిథులను కూర్చోబెట్టి సన్మానము, మాట్లాడించడం చేస్తూ ఉంటారు. మేము గత 10 సంవత్సరాల నుంచి బుద్ధిస్ట్ ఐడియాస్ కోసం చేస్తున్నాము. మేము మా టౌన్లో, మా ఏరియాలో చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటూ మొదలు పెట్టిన స్టార్ట్ చేస్తాము. ఎప్పుడు కూడా మేము ఇంతవరకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.